ఓం గంగణపతే నమ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. The idea of the issue has been consciousness. ఏదైతే చైతన్యం అది నేనుగా ఉంది, అయితే నేను ఉన్నాను, నేను చైతన్యం కలిగి ఉన్నాను. అండ్ ఈ క్లారిటీ, దిస్ ఇస్ ది బేసిక్ జింక్స్ which has to be resolved with clarity. అయితే ఇప్పుడు చైతన్యం కలిగి ఉన్నదానికి మనకు ఇండికేట్ నోటేషన్ ఏంటంటే అది నేనుగా స్ఫురించుకోవడం. అయితే అచేతనానికి ఇది సంభవం కాదు. ఒక కుర్చీ ఉంది, ఒక స్టూల్ ఉంది, ఇవన్నీ కూడా అచేతనాలు. వీటికి అది దానికి నోచుకోలేదు, అవి నేను అనలేవు. అయితే నేను అనుకోలేదు, ఎందుకంటే అవి అచేతనం కాబట్టి. అయితే ఈ చైతన్యం ఏదైతే ఉందో అది నేనుగా ఉంది. అయితే ఇప్పుడు సపోజ్ ఈ చైతన్యం ఈ నేనుగా ఉన్నది, నేను చైతన్యం కలిగి ఉన్నాను అనుకోవడం, అది టర్న్ అరౌండ్, అది టోటల్లీ లాజిక్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తెలివి కలిగి ఉన్నాను, నా తెలివి నేను ఉన్నాను. యాక్చువల్గా తెలివి ఏదైతే ఉందో అంతటా ఉంది, అంతటా ఉందేదో అది తెలివి అంటే అంతటా ఉంది. ఈ తెలివి నేనుగా ఉంది. ఇప్పుడు అటువైపు నుంచి అంతటా ఉన్నది నేనుగా ఉంది అంటే లాజిక్, సబబ్, రేషనల్. బట్ ఈ తెలివి ఆ తెలివి ఏదైతే నేనుగా ఉందో అది మేల్కొన్నప్పుడు నేను ఉన్నాను అని ఒకటి రెవల్యూషన్. అయితే ఇది ఏంటంటే ఇది రెండవ కల్పిత భ్రమిత జ్ఞాన అస్తిత్వం. దీన్ని మనం మిథ్య అంటే మళ్ళీ ఇది లేదు, జాగ్రత్త అవస్థలో ఉంది, మళ్ళీ నెక్స్ట్ అవస్థలో ఇది లేదు, ఈ నేను అనుకోవడం. అయితే ఈ నేను అనుకున్నది మళ్ళీ దాన్ని ఆ నేను ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థలో ఈ మనస్సును చైతన్యవంతం చేస్తుంది. ఆ మనస్సు ద్వారా ప్రాణం శరీరాన్ని కూడా గమనిస్తుంది. అయితే అది వేషంగా మనం అనుకున్నాం, ఇది ఒక పాత్ర. అయితే ఆ నేనుకు అన్యంగా ఆ నేను ఏదైతే అంతటా ఉన్న జ్ఞానం నేనుగా ఉందో దానికి అన్యంగా ఇప్పుడు నేను ఉన్నాను అనేది ఒకటి ఆరోపిత నేను ముందుకు వచ్చింది. ఈ నేను అయితే అది ఫస్ట్ కర్తగా నేను నా వల్ల జరుగుతుంది చేస్తూ ఆ కర్మను అనుకోండి, లేకపోతే ఈ నేను ఏవైతే వ్యక్తమైన భావాలు ఇవి నేను తెలుసుకుంటున్నాను, అవే నేను. అయితే ఇది సాధ్యం కానీ ఇది అసంభవం. ఇదంతా కూడా కల్పనే. ఇలాగే స్వప్నంలో కూడా అంతే. ఒక చైతన్యం జ్ఞాన ప్రకాశం ఉంది, ఆ ప్రకాశం యొక్క ప్రతిబింబాలు ఉన్నాయి. అయితే రెండు పుట్టుకొచ్చారు. ఎవరు? దీన్ని తెలుసుకొని తోని భోక్త ఎక్స్పీరియన్సరు అండ్ ఆ స్వప్న భావాలు, స్వప్న ప్రపంచం. అయితే దీనికి నిష్కృతి ఎట్లా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ తను దేంతోనైతే తాదాత్మ్యం చెందాడో అది తనతో తెలుసుకోబడ్డది కూడా. తెలుసుకునేవాడు ఎప్పుడు తెలుసుకోబడ్డ దానికి విడిగా ఉన్నప్పుడే తెలుసుకోవడం సాధ్యం. అండ్ వాటి అట్రిబ్యూట్స్ కూడా డైవర్జెంట్, వివిడ్లీ. అవి తెలుసుకోబడ్డాయి, తెలివి లేనివి, అవి మార్పు చెందుతున్నాయి. తెలుసుకునేవాడు కాంప్లిమెంటరీ అట్రిబ్యూట్స్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు తను అది బీకమర్ కాదు, తను నోయర్ అని గ్రహించుకోవడం. అయితే తను తెలివి నోయర్ అంటే నాలెడ్జ్ విత్ రెఫరెన్స్ టు ది నోన్. అయితే తనకు తెలివికి సంబంధం ఉంది ఒకటి. అయితే ఇది ఎలాంటి సంబంధం? తాను తెలివి కలిగి ఉన్నాడా, తెలివి తనను కలిగి ఉన్నదా అన్నది ఒకటి టు బి క్లారిఫైడ్. ఎప్పుడైతే తను తెలివి కలిగి ఉన్నాడు అనుకుంటున్నాడో ఇప్పుడు సపోజ్ ఈ మాట అందరూ అన్నారు, అప్పుడు ఆ తెలివికి ఒక పరిధి ఏర్పడింది అండ్ తెలివి పొందబడింది. అండ్ తెలివికి ముందు నేను ఉన్నట్టు ఉంటుంది. అదంటే నేను కూడా లేమైంది సుషుప్తిలో తనకు తెలివి ఉంది అప్పుడు, కానీ లేదు.
అంటే నేను అనేది ఇట్ ఈస్ ఎ ట్యాగ్ ఫర్ తెలివి, బట్ ట్యాగ్ పొసెసింగ్ తెలివి దట్ ఈస్ టోటల్లీ రెడిక్యులస్. ఇది ఎలా అంటే ఒక స్మాల్ ఉపమానం. మనం ఒక ఇంక్తోని 2 లెటర్స్ రాసాం నేను అని. ఇప్పుడు ఇంక్ నేనుగా ఉంది, ఫైన్. ఇంక్ నేను కలిగి ఉంది, కరెక్ట్. ది అదర్వైజ్ ఈ నేను ఉన్నాను అన్నప్పుడు అది అర్థం లేదు, అది నిజంగా లేదు. ఇంక్ ఎవరైనా అనుకోవాలంటే అది ఇంక్ అనుకోవాలి. అయితే అట్లా నేనున్నాను అనుకోవడం, అహమస్మి అనేది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ స్టేట్. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఫనీ థింగ్ ఏంటంటే, విచ్ ఇస్ అబ్సర్డ్, ఇల్లాజికల్ హ్యాస్ బీన్, నేను ఉన్నాను అనుకోవడం అండ్ నేను ఇంక్ కలిగి ఉన్నాను, నా ఇంక్. ఇక్కడ ఇంక్కు మనం తెలివితోని సమన్వయం చేసుకుంటే దృష్టాంతంగా, అయితే తెలివే నేనుగా ఉంది. అయితే నేను ఉన్నాను అనేది తప్పు, అండ్ నేను తెలివి కలిగి ఉన్నాను అనేది ఇంకా తప్పు, నా తెలివి అనుకోవడం తప్పు. సో ఈ విధంగా తనకు తెలివికి ఉన్న క్లారిటీ తెలిసినప్పుడు తెలివి తనను కలిగి ఉంది, పొందబడింది. అయితే తెలివి నిరాకారం అంతటా ఉంది, అండ్ తాను తెలివికి విడిగా కాదు కాబట్టి అండ్ తను కూడా నిరాకారం. ఇది అప్పుడే ఆ పూర్ణత్వం, టోటాలిటీ మనకు ఒక సిద్ధిస్తుంది. మనం దీని నుంచి విడిపడతాం. విడిపడే ఉన్నాం, కానీ కల్పనతోని ఇది జరిగింది. అయితే ఇది 3 అవస్థలతోని ఆ సింథసిస్ చేసుకున్నప్పుడు ఇంకా ఈజీ. ఏంటంటే ఒక అవస్థలో శరీరం ఉంది, శరీరం, మనస్సు, భావాలు ఉన్నాయి. అండ్ స్వప్నంలో శరీరం లేదు, తానున్నాడు, అండ్ భావాలు ఉన్నాయి. సుషుప్తిలో మనసు కూడా లేవు, తానున్నాడు. అయితే ఈ 3 అవస్థలు కూడా ఈ కర్తకు, జ్ఞాతకు, భోక్తకు ఆధారంగా ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ 3 అవస్థలకు కామన్గా ఉన్న నేను ఈ ట్రై స్టేట్లో ఉంది, అది సాక్షిగా ఉంది, అది తెలివి కలిగి ఉంది. మళ్ళీ ఇది కూడా ఇది జాగ్రత్త అవస్థలో ఇది కూడా మనం ది అదర్వైజ్ టర్న్ అరౌండ్ చేసుకుంటేనే ఇది. ఎందుకంటే నేను ఈ 3 అవస్థలకు సంబంధించిన తెలివి కలిగి ఉన్నాను అనడం కూడా ఒక స్టేట్లో అది జీవుడి యొక్క అవిద్య యొక్క ఒక కార్యం. అది నేను తెలివి కలిగి ఉండడం అనేది అసంభవం, తెలివి నన్ను కలిగి ఉంది. అప్పుడే దీనికి లాజికల్గా ఒక కాంప్రహెన్షన్. అంటే ఇదే స్టేట్లో సపోజ్ ఎవ్రీబడి 100 మంది ఉన్నారు, 100 మంది ఈ స్టేట్లో ఉన్నారు, నేను తెలివి కలిగి ఉన్నాను అనడం. అయితే 100 బిట్స్, 100 డివిజన్స్ కాలేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఏదైతుందో ఇన్ని ట్రైన్స్కు అది మూవ్ కావడానికి దోహదకారి. అయితే ఇన్ని ట్రైన్స్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ట్రైన్ పరంగా చూసుకుంటే అన్ని ముక్కలు కాలేదు. అది ఎప్పుడు ఆ ఇండివిజువల్, అది ఎప్పుడు అపరిచ్ఛిన్నంగా అది ఉండనే ఉంది. అయితే ఇది భ్రమించింది. ఈ ఎలక్ట్రిసిటీకి ఒక నేను ఏ ట్రైన్లో ఎలక్ట్రిసిటీ, నేను ఎలక్ట్రిసిటీ కలిగి ఉన్నాను, ఆ ఎలక్ట్రిసిటీ నేనుగా ఉన్నాను, ఓకే. అయితే ఈ లోకలైజ్డ్ ఎలక్ట్రిసిటీకి ఒక అస్తిత్వం అనేది జస్ట్ ఆరోపణ. అలాగే జీవుడు కూడా ఈ 3 అవస్థల్లో తనకు తెలివి ఉంది, తనకు తెలివి ఉండడం కాదు, తెలివి తానుగా ఉంది. ఈ టర్న్ అరౌండ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. తెలివిని నేను ఫాలో అవుతుంది ఒకలాగా చూస్తే, అది ముందు ఉంది, దాని తర్వాత నేను. ది అదర్వైజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈజ్ నాట్ దట్ నేను ఉంది, మళ్ళీ నేను నాతో పొందబడిన తెలివి ఉంది. ఇది సింప్లీ ఇల్లాజికల్, అబ్సర్డ్. దానివల్ల ఏమవుతుందంటే, ఒకవైపు తెలివి అందరు అంటున్నారు, నువ్వు మాత్రం, నేను అనేది మాత్రం ఇక్కడే ఉంది. ఈ నేనుకు బయట మరి తెలివి లేకుండా అయిపోతుంది. అంటే వీటికి సంధానం కావాలంటే తెలివి నేనుగా ఉంది, తెలివి నిరాకారం అంతటా ఉంది, నేను నిరాకారం. అయితే నిరాకారాలు 2 ఉండదు, జీవో బ్రహ్మైవ నాపర. సో జీవో దేవ సనాతన. దిస్ ఈజ్ ది నిరూపణ. ఈ క్లారిటీ
ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ అద్వైత. అదర్వైజ్ ఈ నేను ఉన్నాను అనేది అది తెలుసుకోబడ్డ వాటితోని తాదాప్యం చెంది అవి తనవిగా భావించి దాంట్లో ఒక సిల్క్ వారం లాగా అది ఇరుక్కుపోయి ఇక బయటికి అది చేస్తుంది. శరీరం పతనం అవుతుంది, నేను పతనం అవుతాను. ఈ పీడ, బాధ, వ్యధ, దుఃఖం వీటితోని అది దానికి ఎటువంటి కూడా రెమెడీ కోసం దానికి రెమెడీ కోసం వివేకం కావాలి. అంతకుమించి ఇంకా వేరే ఏం చేసినా కూడా దానికి నిష్కృతి లేదు. ఆ వివేకంతో దీని నుంచి బయటపడి తాను అది కాదని తెలుసుకొని తాను తెలివి కలిగి ఉన్నాడు, తెలివి తనను కలిగి ఉంది, తెలివి అంతటా ఉంది, నేను అంతటా ఉన్నాను. దిస్ బ్రింగ్స్ reconciliation of upholding the truth, and it gives relief from the pain otherwise, and that is the capability of a human being that only is feeble with knowledge. Hari Om.